వినండి ఏం చెప్తారు వినండి. ఇస్తానంటున్నారు కదా అధ్యక్ష 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 ఆయన పూర్తి వినగంట మధ్యలో తీసిపోతాను. నేను మాట్లాడిన దాన్ని తప్పు అయితే తప్పులు ఒప్పుకుంటానని చెప్తున్నాను తప్ప ఇప్పుడు తప్పు అంటానని చెప్పట్లేదు. ఇప్పుడు నేను తప్పు అంటానని చెప్పట్లేదు. మొన్న కూడా సభలో వినండి దయచేసి అధ్యక్ష, మొన్న కూడా సభలో చెప్పాను. ఏది అమ్మోడి తల్లికి వందనని చెప్పిన కార్యక్రమంలో కొంతమంది ఇంకా రాలేదని చెప్తే ఆ రోజు సారథి గారు మినిస్టర్ గారు ఛాలెంజ్ అన్నారు. అయినా నేను కాదు ఛాలెంజ్కి నేను రాను, ఇది కుస్తీ పోటీ కాదు, దయచేసి వెరిఫై చేసుకున్నాను. అవ్వాలి ఉదయం మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు, అవును కొంతమందికి ఇవ్వాలి, ఆ డబ్బులా కానీ రిజిస్టర్ చేస్తామని చెప్పారు. ఇక్కడ అంటే సింపుల్గా, అంతేగాని నేనేమి ఉన్నది చెప్పట్లేదే. పాటించాలి సార్. ఇప్పటిదాకేమో ఆ పుస్తకం చూపించి ఇప్పుడే చెప్పన్నారు. అది చెప్తాను రా బాబు, ఇప్పుడే చెప్తాను నేను అంటే పేపర్ పంపరు. ఆ వెనకాలనేమో ఇప్పుడే చెప్పాలి, ఈ పుస్తకం లేదు, ఈ నిమిషమే చెప్పాలి అన్నారు. నేను ఈ నిమిషమే మీకు చెప్తాను అంటే ఆ పేపర్ పంపరు. మాకు ఎప్పుడో పంపిస్తాం. ఎట్లా సార్? ఒక మాట మీద నిలబడమనండి. అధ్యక్ష నీ మాట మీద ఉన్నాను, నేను పేపర్ పంపుతాను. నేను నా చేతిలో ఉన్న రిపోర్ట్, కాకి రిపోర్టు, ఆర్బీ రిపోర్ట్ నేను పొందుతాను. అవి చూసుకోండి. ఈ రాష్ట్రం వచ్చి 22వ స్థానంలో ఉన్నది, ఇది వాస్తవం. ఇది మళ్ళీ చెప్తున్నాను. రెవెన్యూస్లోను ఓన్ రెవెన్యూస్తో 22వ స్థానంలో ఉంది. 1.97% మాత్రమే వచ్చింది. సెంట్రల్ మొత్తం యావరేజ్ చూసుకుంటే 9% ఉంది. అయినా మీకు ఇక్కడ వచ్చి 1.97% వచ్చింది. ఇది వాస్తవం. మీరు చూసి కాదని చెప్పండి, మీరు వాదించండి, అంతేగాని ఏంటిది? ఈనాడు రిపోర్టును, లేకపోతే ఏబిఎన్ రిపోర్టును, లేకపోతే టీడీఎల్ రిపోర్టును. అధ్యక్ష ఇది చాలా అనవసరంగా కామెంట్ చేయకూడదు. నేను అడుగుతుంది ఒకటి, మీరు ఏదైతే ఈ బడ్జెట్లో ఇంకో విషయం అధ్యక్ష, ఇంతసేపు మా మినిస్టర్ గారు వచ్చి ఆవేశపడి ఎందుకు ఆవేశపడుతున్నారో నాకేది అర్థం అవ్వట్లేదు. ఊరికైనా మా ప్రధానమంత్రి ఫసల్ బీమా ఉంది, కాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎంత అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టింది 250 కోట్లు, 54 కోట్లు. మన రాష్ట్రానికి ఎంత కావాలి అధ్యక్ష? ఆలోచించండి అధ్యక్ష. ఇదేనా రైతు ప్రభుత్వం? ఏనండి మీరు మాట్లాడి చెప్పండి సమాధానం. మీరు మాట్లాడి చెప్పండి సమాధానం. మీరు మాట్లాడి చెప్పండి. ఇంకా ఎన్ఆర్జీస్కి ఈ బడ్జెట్లో 8,500 కోట్లు వచ్చి పోస్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ పోర్షన్ ఎంత అధ్యక్ష? 40%. మన బడ్జెట్లో 3 లక్షల కోట్లు ఎన్ఆర్జీస్ రాష్ట్రంకి ఎంత కావాలి? ఇగో 40% వచ్చి ఎంత అవసరం అనేది ఈ పుస్తకం చూపెట్టండి అధ్యక్ష, చూపెట్టండి. ఈ పుస్తకంలో ఎక్కడుంది ఎన్ఆర్జీ సంబంధించి? మీరు ఇగో ఇంత పెడుతున్నాం, ఇగో దీనికి ఎంత కావాలి, సరే 10% పెంచవచ్చు తగ్గచ్చు, 10% తగ్గచ్చు పెంచవచ్చు, కానీ ఇంతనే అసలు చూపెట్టండి. మీ అలకేషన్ అంత చూపెట్టండి. ఎక్కడుంది? 8,000 కోట్లు పోవచ్చు. 8,000 కోట్లు ఎవరిది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి 8,000 కోట్లు అయితే ఆ ప్రభుత్వం చూపెడతారు పుస్తకం. ఇది బడ్జెట్ అధ్యక్ష, దయచేసి ఆలోచించండి. ఏమనంటే ఊరికి కోపం అయిపోతున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా.